షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. కుప్పం ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక బంపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, 7 పరిశ్రమలు 2200 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తో కుప్పం పరిధిలో పెట్టిస్తున్నారు. వీటన్నిటిని వర్చువల్ గా భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనుకున్న టైంకి వీటిని ప్రారంభించాల్సిందిగా ఆయా ఇన్వెస్టర్స్ కి ఆయన సూచనలు చేశారు. అసలు ఈ పరిశ్రమలు ఏంటి, కుప్పం ప్రజలకు ఎలా కలిసి రాబోతుంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ గా వర్చువల్ లో పార్టిసిపేట్ చేస్తూ వీటికి సంబంధించినటువంటి 7 రకాల పరిశ్రమల్ని, వాటి ప్రారంభోత్సవాల్ని ఆయన అంటే వర్చువల్ గా భూమి పూజ కార్యక్రమాలని నిర్వహించారు. 7 రకాల పరిశ్రమలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన అంశాల దగ్గర నుంచి కంప్యూటర్, మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ తయారు చేసేటువంటి సంస్థలు, అలానే ఈవీ మోటార్ బైక్స్ కి సంబంధించినటువంటి సంస్థ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. గతంలో కుప్పం నుంచి పొట్ట చేత పట్టుకుని చాలా మంది, ఎందుకంటే కుప్పం మ్యాప్ చూస్తే కూడా మనకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్లో ఒక కొసను ఉన్నటువంటి ప్రాంతం. వీటికి పెద్ద పెద్ద పరిశ్రమలు ఏవి లేకపోవడం వల్ల పెద్ద ఉద్యోగాలు కావాలంటే వలస పోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు పెద్ద పరిశ్రమలే రావడంతో చదువుకున్న యువత కూడా ఇక్కడి నుంచే పనిచేసే అవకాశం కలుగుతుందని చెప్పని కుప్పం నియోజకవర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అలానే ఇన్వెస్టర్స్తో నేరుగా ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంభాషించారు. ఇక్కడ వచ్చినటువంటి పరిశ్రమల్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఈ పెడుతున్నటువంటి ఇండస్ట్రీస్, హిందాల్కో సంస్థ, అలానే శ్రీజ డైరీ, మదర్ డైరీ కూడా పెట్టింది. అలానే ఏస్ ఇంటర్నేషనల్, ఎస్విఎఫ్ సోయా, ఈ రాయిస్, ఈవి, ఎలీప్ అంటే మహిళా పార్క్ అంటే ఎలీప్ అంటే లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్. సో ఈ సంస్థ అక్కడ ఒక మహిళా పార్క్ని పెడుతుంది. అక్కడ ఒకసారి చూద్దాం. ఇది రాయిస్, ఈ రాయిస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో వీళ్ళ సర్వీసెస్ 0 ఎమిషన్, కాస్ట్ సేవింగ్స్, డ్రైవ్ వితౌట్ కంట్రిబ్యూటింగ్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్పనే స్లోగన్తో ఈ వెహికల్స్ తయారు చేస్తారు. ఈ ప్లాంట్ అక్కడ ఏర్పాటు అవుతుంది కుప్పంలో. సో ఇది రావడం అనేది చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. మామూలుగా స్వయం ఉపాధి కాన్సెప్ట్లన్నీ ఇప్పటివరకు అక్కడ ఆపరేషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పెద్ద పరిశ్రమలు వస్తే బాగా చదువుకున్న పిల్లలు కూడా అక్కడే ఉండి పనిచేయడానికి అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారు. అలానే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సంబంధించి అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా, ఈ ఎలీప్ సంస్థ ఇక్కడ ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ పార్క్ ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో వివిధ రకాల ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించినటువంటి యూనిట్ కావచ్చు, అలానే డిఫరెంట్ ప్రోడక్ట్స్ మేకింగ్ కి సంబంధించినటువంటివి ఇక్కడ రాబోతున్నాయి. సో ఇవన్నీ ఎంటర్ కావడం అనేది కుప్పం పరిధిలో 7 రకాల సంస్థలు. హిందాల్కో అనేది చాలా ఫేమస్ కంపెనీ, అలానే మదర్ డైరీ, సీజా డైరీ అంటే ఇవి కంప్లీట్ గా పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి అవుతాయి. మొత్తం 7 రకాల పరిశ్రమలు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వాటికి భూమి పూజలు చేసి శంకుస్థాపన చేశారు. 2203 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్, దీనికోసం 241 ఎకరాల భూమిని అక్కడ కేటాయించారు కుప్పం నియోజకవర్గ పరిధిలో. సో ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్లాంట్ల వర్క్లు మొదలవుతున్నాయి. అనుకున్న టైంకి ఆన్ టైంలో ఈ ప్రాజెక్ట్స్ కనుక రిలీజ్ అయిపోతే, అంటే ఓపెన్ అయిపోతే ఖచ్చితంగా లోకల్గా ఉండేటువంటి ఎడ్యుకేటెడ్ క్లాస్ దగ్గర నుంచి యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపాధి మార్గాలు పెరుగుతాయని చెప్పని భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ని కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. అందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి స్కిల్స్కి ఆధారంగా కొన్ని పరిశ్రమలను కేటాయిస్తూ వస్తున్నారు. ఆ పరిశ్రమల్లో భాగంగానే ఇప్పుడు కుప్పంలో ఒకేసారి 7 పరిశ్రమలకి భూమి పూజ చేస్తారు. వీటితో పాటు రాష్ట్రంలో 16 క్లస్టర్లని ఆ విధంగా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 3 మెగా సిటీలను డెవలప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అక్కడ లభించేటువంటి వనరులకి అనుగుణంగా ఆ వనరులకి తగ్గట్టుగానే ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్న యువతను అక్కడ అందుబాటులో ఉంచడం, ఇదే ఎజెండాగా వెళ్తుంది. సో కుప్పం నియోజకవర్గం ఆ దిశలో ఒక ముందడుగు వేసిందని చెప్పి భావించవచ్చు. ఇది వర్చువల్ లాంచ్ ఆఫ్ సివిల్ వర్క్స్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఆఫ్ 7 ఇండస్ట్రీస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఉంది. ఇందులో ఏ పరిశ్రమలు ఉన్నాయి, కుప్పంలో మొదలవుతున్నటువంటి పరిశ్రమలు ముఖ్యమంత్రి బటన్ నొక్కిన తర్వాత వాటిని ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా పిక్చర్ అర్థమవుతుంది. ప్రారంభోత్సవం జరిగినట్టు అనమాట లాజికల్ గా. ఇది మొదటి పరిశ్రమ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలానే చీఫ్ గెస్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో సహా ఇది మొదటి పరిశ్రమ. ఇక్కడ ప్రారంభమవుతున్నటువంటి మొదటి పరిశ్రమ ఏస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. 525 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, అలానే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 2000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 5000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో మార్చి 2027 నాటికి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పని టార్గెట్గా పెట్టుకుంది. ఇది
మొదటి పరిశ్రమ అంటే ఇప్పుడు సీఎం ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి భూమి పూజ చేస్తున్నటువంటి వాటిలో మొదటి పరిశ్రమ ఏస్. ఇక రెండవ పరిశ్రమ ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టోన్ అది. సో ఇది రెండవ పరిశ్రమ ఈ రాయిస్ 200 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 280 మందికి వస్తుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 130 మందికి వస్తుంది. 2027 మార్చి డెడ్ లైన్, అంటే ఇవన్నీ కూడా 2027 మార్చిలో ప్రారంభం అయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టున్నారు అనమాట. మొదటిది ఏస్ అయితే రెండవది ఈ రాయిస్ ఈవీ బైక్స్ కంపెనీ అనమాట. సో ఇది మూడో కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ కు సంబంధించి హిండాల్కో సంస్థ ఇక్కడ 586 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 613 మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. 307 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 2027 మార్చిలోనే ఇది కూడా ప్రారంభమవుతుంది. సో మొత్తం ఇక్కడ ప్లాన్ చేసినటువంటి పరిశ్రమలు అన్నిటికీ కూడా డెడ్ లైన్, ఆపరేషనల్ డెడ్ లైన్ మార్చి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇది నాలుగవ పరిశ్రమ సోయా, SVF సోయా కంపెనీ 372 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. 372.8 కోట్ల రూపాయలు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1500 మందికి వస్తుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1000 మందికి వస్తుంది. ఇది కూడా మార్చి 2027లోనే ప్రారంభించే దిశగా, అంటే ఆపరేషన్స్ మొదలు పెట్టే విధంగా ప్రణాళికను డిజైన్ చేశారు. ఇక ఐదో కంపెనీ మదర్ డైరీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. మదర్ డైరీ 260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 850 మందికి వస్తుంది. అలానే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మరొక 3150 మందికి వస్తుంది. సో ఇది ఎంప్లాయ్మెంట్ పరంగా చూస్తే దాదాపు 4000 మందికి ఉపాధి మార్గం చూపించేటువంటి వ్యవస్థగా కనిపిస్తుంది. 2027 మార్చి నాటికి మదర్ డైరీ కూడా ఆపరేషన్స్ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. సో మదర్ డైరీకి ఇచ్చినటువంటి టార్గెట్ ఇక్కడ ఫ్రూట్ పల్ప్ ప్రాసెస్ యూనిట్ పెడుతున్నారనమాట. పాల ఉత్పత్తి కేంద్రం కాదు, మదర్ డైరీకి సంబంధించి పెడుతుంది. ఫ్రూట్ పల్ప్ అంటే మనం తెలుసు కదా, సీజనల్ గా తీసుకొచ్చి పెట్టేటువంటిది, దానికి సంబంధించి పెడతారు. ఇక శ్రీజ డైరీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే 233 కోట్ల రూపాయలు. ఇందులో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇది కూడా 850 మంది ఉంటారు. ఇది మిల్క్ ప్రాసెసింగ్ కంపెనీ అనమాట. ఇది ఇక్కడ పెడుతుంది మిల్క్ ప్రాసెసింగ్. మదర్ డైరీ వాళ్ళు పెడుతుందేమో ఫ్రూట్ పల్ప్కి సంబంధించి, అది మిల్క్ ప్రాసెసింగ్ కాదు, డైరీ బ్రాండ్ మదర్ బ్రాండ్ అది, కానీ ప్రాసెసింగ్ మాత్రం ఫ్రూట్ పల్ప్ అనమాట. ఇక ఇక్కడ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ కూడా 3150 మందికి వస్తుంది. మొత్తం 4000 మంది, దాదాపుగా 4000 మందికి ఉపాధి మార్గం వస్తుంది. మార్చి 2027 దీనికి కూడా ఆపరేషనల్ డెడ్ లైన్ అనమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రారంభించేటప్పుడు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏవైతే డెడ్ లైన్స్ ఇచ్చారో వాటి ప్రకారం మీరు పనులు కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచన చేశారు. అలా చేయడం వల్ల టార్గెట్ అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఉపాధి కల్పన విషయంలో అనమాట. రైట్, ఇది ఎలీప్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వింగ్ ఏర్పాటు చేస్తున్న దానికి సంబంధించి చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ 26 కోట్ల రూపాయలు పెడుతున్నారు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1000 మందికి, అలానే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2500 మందికి అనమాట. ఇది ఉమెన్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. ఇక్కడ ఉమెన్ పార్క్ పెడుతున్నారు, కంప్లీట్ గా గ్రీన్ ప్రోడక్ట్స్ తయారు చేసేటువంటి పార్క్ అనమాట. ఒక విధంగా స్వయం ఉపాధికి ప్రయత్నాలు చేసేటువంటి మహిళలకు కూడా ఇది ఊతమిచ్చేది అవుతుంది. ఇది కూడా 2027 మార్చి నాటికి ప్రారంభించాలి, ఆపరేషన్స్ పనులు ప్రారంభించాలి అనేది, అంటే ఉత్పాదకత ప్రారంభించాలి అనేటువంటి ఆలోచనతో డిజైన్ చేసిన ప్రాజెక్టు. ఇవి మొత్తం ఒక 7 కంపెనీలని ఆంధ్రప్రదేశ్ సీఎం తన సొంత నియోజకవర్గంలో ఆయన ఆవిష్కరించారు. వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ బ్రేకింగ్ లేదా భూమి పూజకి సంబంధించినటువంటి పనులను ప్రారంభించారు. ఆయా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఇన్వాల్వ్ చేశారు. స్థానికంగా దీన్ని లీడ్ చేస్తున్నటువంటి గ్రూప్ లీడర్స్ని, అక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ అధికారులను, వీళ్ళందరినీ కూడా ఈ జూమ్ మీటింగ్లో ఇంటరాక్ట్ అయ్యి వర్చువల్గా ఓపెన్ చేశారు. సో అన్నీ కూడా 2027 మార్చి నాటికి ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ఉన్నాయి. మొత్తం 7 పార్కులు, 241 ఎకరాల భూముల్ని ప్రభుత్వం కేటాయించింది. 2203 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. సో ఓవరాల్గా దాదాపుగా ఒక 20,000 మందికి ఉపాధి మార్గాన్ని చూపించే విధంగా ఈ ప్రణాళికలను సిద్ధం చేసినట్టుగా చెబుతున్నారు. స్వయం ఉపాధి కోసం వెతుక్కునేటువంటి మహిళల దగ్గర నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ ఉపాధి అవకాశాలు పొందే విధంగా ఈ పరిశ్రమల్ని కుప్పంలోనే ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 2027కి ఈ ఏరియాలో ఈ పరిశ్రమలన్నీ కూడా
మొదలవుతాయి. సో అక్కడ ఉపాధి మార్గాలు కూడా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.